హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ నీట్ పీజీ మెడికల్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా మనకి ఎప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనే దానికి డేట్ అండ్ టైం ఇచ్చారు. 21 అంటే ఫిబ్రవరి 21వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి ఫిబ్రవరి 22వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ అండ్ టైం ఇచ్చారు. కేవలము ఒకే ఒక రోజు ఇచ్చారండి. అయితే ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి కొన్ని కండిషన్స్ ఇచ్చారండి. ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరెవరికి ఎలిజిబిలిటీ లేదు అనేది డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి చూద్దాము. ఫస్ట్ పాయింట్, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అంటే తెలంగాణ స్టేట్ లో మనకి ఇప్పటి వరకు 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ 3 రౌండ్స్ లో ఎవరికైతే సిటీ అలాట్మెంట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్ ఎవ్వరు కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అంటే వాళ్ళు జాయిన్ అయినా కాకపోయినా, ఒకవేళ జాయిన్ అయ్యి మానేసినా సరే. అలాగే సెకండ్ పాయింట్ తీసుకున్నట్లయితే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అంటే తెలంగాణ స్టేట్ లో మేనేజ్మెంట్ కోటాలో ఫస్ట్ 3 రౌండ్స్ లో ఎవరికైనా సిటీ అలాట్మెంట్ వచ్చి ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయి ఉంటే వాళ్ళెవ్వరూ కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేయకూడదు. అలాగే మేనేజ్మెంట్ కోటా థర్డ్ రౌండ్ లో ఒకవేళ సీట్ అలాట్మెంట్ వచ్చి వాళ్ళు జాయిన్ అవ్వకపోయినా సరే వాళ్ళు కూడా సీట్ అలాట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు అని చెప్తున్నారు. థర్డ్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే కన్వీనర్ కోటా ఫస్ట్ రౌండ్ లో అంటే అసలు వెబ్ ఆప్షన్సే పెట్టుకోలేదో వాళ్ళెవరూ కూడా ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి ఎలిజిబుల్ కాదు. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే మాపప్ రౌండ్ వరకు సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయ్యారో వాళ్ళు, అలాగే ఆల్ ఇండియా కోటాలో ఆల్రెడీ ఫోర్త్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో కానీ ఫోర్త్ రౌండ్ లో సీట్ ఎలాట్ అయినా సరే వాళ్ళెవ్వరు కూడా ఇప్పుడు ఇక్కడ కన్వీనర్ కోటాలో స్ట్రే వేకెన్సీ రౌండ్ కి ఎలిజిబిలిటీ లేదు, వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు. అంతేకాదు తెలంగాణ స్టేట్ లో మాపప్ రౌండ్ లో సీట్ ఎలాట్ అయినా కూడా వాళ్ళెవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. ఫిఫ్త్ పాయింట్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కానీ ఒకవేళ సీట్ అలాట్మెంట్ వచ్చి వాళ్ళు జాయిన్ అవ్వకపోతే 50 lakhs రూపీస్ పెనాల్టీ కట్టాలి. 3 years పాటు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కన్వీనర్ కోటాకి అలాగే మేనేజ్మెంట్ కోటాకి డీబార్ చేయబడతారు అని చెప్తున్నారు. ఈ పాయింట్ దగ్గర కొద్దిమందికి డౌట్ ఏంటంటే, సర్టిఫికెట్స్ మా దగ్గరే ఉన్నాయి కదండి, మేము జాయిన్ అవ్వకపోతే 50 lakhs ఎలా కలెక్ట్ చేస్తారు, వాళ్ళు మమ్మల్ని ఎలా అడుగుతారు అనేది నన్ను క్వశ్చన్ చేశారు కొద్దిమంది. ఈ విషయం గురించి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పానంటే వెరీ క్లియర్ గా, తెలంగాణ స్టేట్ లో 2024 ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ ప్రాసెస్ లో బీడీఎస్ మాపప్ రౌండ్ వరకు పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ వాళ్ళు మాపప్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే 20 lakhs రూపీస్ పెనాల్టీ, 3 years డీబార్ ఉంటుందని ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ స్టూడెంట్స్ ఏమనుకున్నారు అంటే, మాకు మాపప్ రౌండ్ లో సీట్ వచ్చినా మేము జాయిన్ అవ్వము, ఆ తర్వాత నెక్స్ట్ కూడా మేము నీట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ కోసం బీడీఎస్ కోసం ట్రై చేయం కాబట్టి మేము బీఎస్సీ నర్సింగ్ లేదా వేరే ఏ ఇతర కోర్సెస్లోనైనా మేము జాయిన్ అయిపోయి కంటిన్యూ చేసుకుంటాము అని వాళ్ళు ఆ మాపప్ రౌండ్లో వచ్చిన సీటు వదులుకొని వేరే కోర్సెస్కి వెళ్ళిపోయి జాయిన్ అయ్యారు. అయినా సరే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు వీళ్ళకి లీగల్ నోటీసెస్ పంపించారు. లీగల్ ఇష్యూ కింద కోర్టుకు వెళుతున్నాము అని చెప్పి వాళ్ళకి నోటీసెస్ పంపించడం జరిగింది. సో దీని గురించి నాకు చాలా మంది స్టూడెంట్స్ కూడా కాల్ చేశారండి. దానికి ప్రూఫ్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఒక 59 మెంబర్స్కి ఈ ప్రాసెస్లో ఈ పెనాల్టీస్ వేశారని తెలిసింది తెలంగాణ స్టేట్లో. సో దయచేసి మీ అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. అంటే మీ సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా లీగల్ కేసెస్ బుక్ చేస్తున్నారు, అనవసరంగా మీరు ట్రబుల్లో పడతారు. 50 lakhs రూపీస్ ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే. కట్టకపోతే మాత్రం వాళ్ళు వదలరండి. డీ బార్ అంటే సరే ఎక్కడో ఒక చోట జాయిన్ అవుతారు, కానీ 50 lakhs రూపీస్ కట్టడం అంటే అది అంత ఈజీ కాదు. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. సో మీకు ఇష్టం లేనటువంటి కోర్సెస్, ఇష్టం లేనటువంటి కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్స్లో దయచేసి పెట్టుకోకండి. ఖచ్చితంగా స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీటు వస్తే జాయిన్ అవుతాను అనుకునేటువంటి కోర్సు కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి అని నా యొక్క రిక్వెస్ట్. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ 3 years డీబార్ అనేది కేవలము తెలంగాణ స్టేట్ వరకు మాత్రమే వర్తించదు, కానీ నీట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు లేదా ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయవచ్చు. ఇతర రాష్ట్రాల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే అంటే నాన్ లోకల్ కేటగిరీలో ఉంది.
కాబట్టి ఈ విషయం కూడా గమనించండి. సో దయచేసి ఇక్కడ 3 ఇయర్స్ డీబార్ ఒక్కటైతే ప్రాబ్లం లేదు కానీ 50 lakhs పెనాల్టీ కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్. తెలంగాణ స్టేట్ స్టూడెంట్సే కాదు, ఇక్కడ తెలంగాణ స్టేట్లో పార్టిసిపేట్ చేసే ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇది. క్లియర్? అలాగే 6th పాయింట్ ఏం చెప్తున్నారంటే, అంటే సీట్ బ్లాకింగ్ ప్రాసెస్ ఎవరు కూడా దయచేసి చేయొద్దు అని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ మీరు వేరే చోట జాయిన్ అయిపోయి ఉంటే ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేయవద్దు. సో దయచేసి మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ను కూడా జాగ్రత్తగా పెట్టుకొని మీరు సీటు వస్తే మాత్రం 100% జాయిన్ అయి తీరండి అని చెప్తున్నారు. క్లియర్? అలాగే 7th పాయింట్ ఏం చెప్తూ ఉన్నారంటే, ఒకవేళ మీరు సీట్ బ్లాకింగ్ ప్రాసెస్ కానీ ఏదైనా చేసినట్లు కానీ యూనివర్సిటీకి తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. అంతేకాదు మీ యొక్క అడ్మిషన్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, దానికి తగ్గట్లుగా పనిష్మెంట్ కూడా ఇస్తాము అకార్డింగ్ టు లా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వేరే స్టేట్స్కి అప్లై చేసుకుంటూ ఉన్నటువంటి స్టూడెంట్స్ అక్కడ రిజల్ట్స్ కూడా చూసుకుంటూ ప్యారలల్గా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ పెనాల్టీ అమౌంట్ చాలా ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా డెసిషన్ తీసుకోమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కేవలం ఒకే ఒక రోజు ఇచ్చారు. అంతేకాదు రిజల్ట్ కూడా చాలా క్విక్గా ఇస్తారు. రిపోర్టింగ్ డేట్ అండ్ టైం కూడా చాలా తక్కువ పీరియడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు అన్ని సర్టిఫికెట్స్ ముందుగానే జిరాక్స్ తీసి పెట్టుకోండి. అంటే సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చేమో అనుకునేటువంటి స్టూడెంట్స్ తప్పనిసరిగా ముందుగానే ప్లాన్డ్గా ఉంటే మంచిది. మిగిలిన స్టూడెంట్స్ కూడా ఒకవేళ సీట్ వస్తే మీరు రిపోర్ట్ చేయడానికి వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సర్టిఫికెట్స్ అన్ని ఒరిజినల్స్ ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోండి. వాటికి 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా రెడీ చేసుకోండి. అలాగే ట్యూషన్ ఫీ అమౌంట్ కూడా మీరు క్యాష్ని రెడీ చేసి పెట్టుకోండి. స్ట్రే వేకెన్సీ రౌండ్లో చాలా తక్కువ టైం ఉంటుంది. అంటే ఒకవేళ బ్యాంక్ టైంకి మీకు ఇబ్బందిగా ఉంటే మీరు ఏ కాలేజ్లో అయితే రిపోర్టింగ్ చేయబోతూ ఉన్నారో ఆ కాలేజ్ దగ్గర బ్యాంక్ ఉంటుంది. అక్కడైనా డీడీ తీసుకొని కట్టే అవకాశం ఉంటుంది, లేదా క్యాష్ రూపంలోనైనా వాళ్ళు కట్టించుకుంటారు, లేదా ఆర్టీజీఎస్ రూపంలో కూడా మీరు పే చేసేటువంటి అవకాశం కల్పిస్తారు. వేకెంట్ సీట్స్ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ కూడా అఫీషియల్ వెబ్సైట్లు ఇచ్చారు, ఒకసారి చూసుకోమని చెప్తూ ఉన్నారు. అలాగే ముస్లిం మైనారిటీ కాలేజెస్లో ఓన్లీ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్కి మాత్రమే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అయితే ఈ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్కి ఇతర కాలేజెస్లో కూడా ఉంటాయి సీట్స్ అనేది ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఒకవేళ కానీ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ సఫిషియంట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే అప్పుడు ఈ కౌన్సిలింగ్ చిట్ట చివరిలో వాళ్ళకి నాన్ మైనారిటీ స్టూడెంట్స్ కూడా సీట్స్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఈ 3rd పాయింట్ చూసినట్లయితే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇన్ కేస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ వెబ్ ఆప్షన్స్ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీ సీట్స్, అంటే ఏపీ స్టేట్లో స్ట్రే వేకెన్సీ రౌండ్లో అయితే అసలు రిజర్వేషన్ తీసేశారు కంప్లీట్గా. కానీ తెలంగాణ స్టేట్లో ఏం చెప్తూ ఉన్నారంటే, ఇక్కడ రిజర్వ్డ్ కేటగిరీ సీట్స్ ఉన్నాయి, ఆ సీట్స్ కి నాన్ అవైలబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ వెబ్ ఆప్షన్స్ కానీ ఉంటే, అంటే ఒకవేళ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కానీ ప్రాపర్గా పెట్టుకుని ఉండకపోతే అప్పుడు మిగిలిపోతే కానీ ఈ రిజర్వ్డ్ కేటగిరీ సీట్స్ వాటిని నాన్ రిజర్వ్డ్ కేటగిరీ సీట్స్ క్రింద కన్వర్ట్ చేస్తాము అకార్డింగ్ టు జిఓ 155 అంటున్నారు. ఇది అంటే ఇక్కడ అలాట్మెంట్ ప్రాసెస్ లోనే జరుగుతుంది. సఫిషియంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లేనప్పుడు అప్పుడు ఆ సీట్స్ ని ఆటోమేటిక్ గా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి అంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా మాత్రమే ఇస్తారు. ఇవన్నీ కూడా సేమ్ అండి. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఇచ్చినటువంటి రూల్సే, కొత్తగా ఇచ్చినటువంటి రూల్స్ ఏమీ లేవు. కాబట్టి దయచేసి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటిది మాత్రం ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్లో కానీ సిటీ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే మాత్రం 50 lakhs పెనాల్టీ ప్లస్ టీ బార్ ఫర్ 3 years ఇన్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణ స్టేట్ అనే విషయం గమనించండి. అలాగే ఇక్కడ 13th పాయింట్లో కూడా చెప్తూ ఉన్నారు, ఒకవేళ ఇప్పటి వరకు జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్లో ఎవరైనా సరే డిస్కంటిన్యూ చేస్తాము అంటే సీటుని విత్డ్రా చేసుకుంటాము అంటే వాళ్ళని అలో చేయము, నాట్ పర్మిటెడ్ అని చెప్తున్నారు. అంటే ఫ్రీ ఎగ్జిట్ మనకి ఆల్రెడీ జనవరి 30వ తారీఖుతో ఫ్రీ ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి ఈ డేట్ తర్వాత ఆల్రెడీ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవ్వరూ కూడా ఇప్పుడు సీట్ని విత్డ్రా చేసుకునేటువంటి అవకాశమే లేదు. ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అంటే వాళ్ళు డిస్కంటిన్యూషన్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. డిస్కంటిన్యూషన్ అంటే మీ అందరికీ తెలుసు, ఇండియాలో కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు 50 lakhs రూపీస్ పెనాల్టీ కట్టి ఆ తర్వాత 3 yearsకి డీబార్ చేయబడుతూ అప్పుడు మాత్రమే మీరు డిస్కంటిన్యూ చేసి మీ యొక్క సర్టిఫికెట్స్ని తీసుకొని వెళ్ళిపోయే అవకాశం కల్పిస్తారు. కాకపోతే తెలంగాణ స్టేట్లో మీరు డిస్కంటిన్యూ చేసినప్పుడు తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ వరకే వర్తిస్తాయి, కానీ నీట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా తెలంగాణ స్టేట్ కాలేజెస్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు.
ఈ విషయం గమనించండి. తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్ వరకు మాత్రమే ఈ డిస్కంటిన్యూషన్ ప్రాసెస్ అయినా లేదా ఇప్పుడు నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ కి సంబంధించిన పెనాల్టీ డీబార్ అయినా సరే వర్తిస్తాయి. ఓకే. అలాగే ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా సరే వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. క్లియర్? ఈ కన్వీనర్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ కి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఇచ్చారండి. ఇక్కడ కేటగిరీ వైజ్ గానే ఇచ్చారు. అంటే ఇక్కడ రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ సఫిషియంట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, సఫిషియంట్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కానీ లేకపోతే అప్పుడు జనరల్ కింద కన్వర్ట్ చేసి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా ఫిల్ చేస్తారు. సో మీరు ఏ కేటగిరీలో అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు, ఏ కోర్స్కి ఏ కాలేజ్కో చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అంతేకాదండి, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఒకవేళ ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్లో సీట్స్ లేకపోయినా కూడా ఆ కాలేజ్ కానీ కనిపిస్తే, సీట్ లేనటువంటి కాలేజెస్ కూడా మీకు లిస్ట్లో కనిపిస్తే వెబ్ ఆప్షన్స్కి అవి కూడా పెట్టుకోండి. యూనివర్సిటీ వాళ్ళు ఒక్కొక్కసారి ఆ కాలేజెస్కి వేరే కాలేజెస్ సీట్స్ను కూడా కన్వర్ట్ చేసి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి మీకు ఒకవేళ వెబ్ ఆప్షన్స్లో కానీ కాలేజెస్ అన్నీ కనిపిస్తే మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా అన్ని కాలేజెస్ పెట్టుకోండి. అంతేకాని ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్లో లేదు అని వదిలేయద్దు దయచేసి. అర్థమైంది కదా? మీరు అంటే యాజ్ యూజువల్గా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ ఈ రెండు కూడా చూసుకుంటూ జాగ్రత్తగా పెట్టుకోండి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో కేవలము ఒకే ఒక రోజు ఉంది కాబట్టి దయచేసి ఇన్ టైంలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి జాగ్రత్తగా. అలాగే మీ సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసుకోండి. అలాగే సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవుతాను అనుకునేటువంటి కోర్సెస్ కాలేజెస్ మాత్రమే పెట్టుకోమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. త్వరపడి ఎటువంటి మిస్టేక్స్ కూడా చేసుకోవద్దు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.